మన దేశంలో ఆస్తులు సంపాదించుకున్న వ్యాపార పారిశ్రామికవేత్తలు అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళడానికి సిద్ధపడతారు. అక్కడ కాస్త మంచి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటుంటే కంఫర్టబుల్‌గా ఉంటది. అక్కడ లగ్జూరియస్ లైఫ్ లివింగ్ అన్నటువంటిది వాళ్ళ ఆలోచన ధోరణి. అదే సందర్భంలో అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించినటువంటి రాజకీయ నాయకులు, లేకపోతే బ్లాక్ మనీ ఉన్నటువంటోళ్ళందరూ గూడా గల్ఫ్ దేశాలు ఎస్పెషల్లీ దుబాయ్ మీదన పెట్టుబడి పెట్టారు. దుబాయ్‌లో ఒక అపార్ట్‌మెంట్ కొనితే అక్కడే శాశ్వతంగా ఉండడానికి అవకాశం. అలాగే అక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటే వస్తది. అక్కడే వ్యాపారం జేసుకోవచ్చు. ప్లస్ ట్యాక్సులు లేవక్కడ. ఇక్కడ మన దగ్గర డబ్బులు ఒక రూ. 1,00,00,000 ఉన్నాయంటే ట్యాక్స్ కట్టాలి. పోను మిగిలితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టాలి. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో జరిగినటువంటి వ్యవహారాలు. ఇప్పుడు దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ అయితే బాగా దెబ్బతిన్నది. ఈ యుద్ధపు కారణంగా అట్లాంటి భవనాలు, అలాంటి వ్యాపార కట్టడాలు, అలాంటి హోటళ్ళు, అలాంటి సముదాయాలు ధ్వంసం అవ్వటంతో ఎవరిది పోయిందో తెలీదు. వాళ్ళకేమన్నా పరిహారం అక్కడ ప్రభుత్వం ఇస్తుందా లేదా తెలీదు. ఇన్సూరెన్స్‌లు ఏమన్నా ఉన్నాయా లేదా తెలీదు. ఓవరాల్‌గా కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి వెనకాడే పరిస్థితి.